శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ శాసనసభ అభ్యర్థి బెందాలం అశోక్ బాబు ఆటో టాటా మ్యాజిక్ యూనియన్ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్ ప్రభుత్వం వలన ఆటో కార్మికులకు ఒరిగిందేమీ లేదని, వాహన మిత్ర పేరుతో అరకొరక పథకాలు అందించి సామాన్య ఆటో కార్మికుడి నడ్డి విరిచారని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ప్రతి దానిపై ట్యాక్స్ రూపంలో పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. ఆటో యజమానికి వాహన మిత్ర వర్తిస్తే డ్రైవర్ కు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో చెప్పాలన్నారు. ఇచ్చాపురం అభివృద్ధి అటకెక్కిందని, టీడీపీలో మాత్రమే జరిగిందన్నారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తేనే సామాన్యుడు బ్రతకగలడని, అందుకు అందరి మద్దతు కావాలని కోరారు. అందరితో ఒకసారి మాట్లాడాలి, మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలి, మీ అందరూ ఆశీస్సులు నాకు అందజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రజలందరూ కూడా మాట్లాడారు. మీ అందరికీ తెలుసు గతం ఎంత ఘనంగా ఉంది, ఈ 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. తూతూ మాత్రంగా ప్రభుత్వాలు ఆలోచించి మనకేదో ఉద్ధరించిన ప్రయత్నంలో భాగంగా మనకేదో సంవత్సరానికి 10,000 ఇచ్చేసి మేమేదో ఉద్ధరించేసామని చెప్పి, మీరు ఆటో వాళ్ళు కాబట్టి మీదో కాకి షర్ట్ మీరు వేసేసుకొని ఆటోలు నడిపేస్తే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయో నా అందరికన్నా బాధలు పడుతున్నటువంటి మీ అందరికీ తెలుసు. ఆ రోజు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసి మీ అందరి ముందుకి మేము రావడం వల్ల ఆ రోజు మీకు ఎంత మేలు జరిగింది. ఈరోజు 10,000 రూపాయలు ఇచ్చి దాదాపు 40,000-50,000 రూపాయలు మీ దగ్గర కొట్టేస్తున్నటువంటి ప్రభుత్వం వల్ల మీకు ఎంత మేలు జరిగింది ఒకసారి అందరూ చెప్పాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వర్గం లేదు. ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఎందుకు అన్నానంటే, తెల్లవారు లెక్సిన తర్వాత రోడ్డు ఎక్కితే కానీ రాత్రికి కడుపు నింపుకోలేనటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ అందరూ. ఈరోజు ఆటో ఓనర్లకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఆటో అద్దెకి తీసుకొని నడుపుతున్నటువంటి డ్రైవర్ పరిస్థితి ఏంటో ఎవరైనా ఆలోచించారు? ఆటో ఓనర్లు అంటే ఒక బండో 2 బండ్లు కొనుక్కోగలిగి ఆ మాత్రం స్థితి అప్పు చేసైనా సరే అప్పు తీర్చుకోగలని నమ్మకంతో ఆటో కొనుక్కున్నటువంటి ఓనర్లు ఒక సమస్య అయితే, అదే ఓనర్ దగ్గర ఆటో అద్దెకి తీసుకొని నడిపినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి ఎందుకు 10,000 రూపాయలు వర్తింపజేయలేదు? అదే కాకుండా అనేక రకమైనటువంటి సమస్యలు. ఈరోజు డీజిల్ మీద బాధలు, రోడ్డు ట్యాక్స్లు అనుకుని మీ మీద బాధలు. పోనీ రోడ్డు ట్యాక్స్లు తీసుకున్న రోడ్లేదే వేసారా అంటే అది లేదు. ఆ దిక్కుమాలిన రోడ్డు మీద ఆటోలు నడిస్తే ఉన్నటువంటి ఆటో రిపేర్లకే వాళ్ళు ఇచ్చిన 10,000 రూపాయలు ఏ మూలకి రానటువంటి పరిస్థితి. సమస్యలు మన నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి సమస్య. మీరు ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటారు, మేము అధికార పార్టీలో ఉన్నాం కదా అని చెప్పేసి డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేసి మీ అందరూ మాకు ఓట్లు వేయండి అని అడుగుతారు. ఏ రకంగా ఓట్లు అడిగే అర్హత మీకు ఉంది అనేది ఇప్పుడు మీరు తేల్చి చెప్పాల్సినటువంటి సమయం. అన్ని రకాలుగా మనం నడ్డి విరిచి ఈరోజు మన దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా ఏంటి అంటే, నేను మీ అందరూ ఆడపడుతున్నాను, మీ అందరూ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని. ఒక్క అవకాశం అయ్యా, ఒక్క అవకాశం అన్న మాటకి మనం ఎంత మూల్యం చెల్లించుకున్నామో మనకు తెలియదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి, మేము ఏదో అద్భుతాలు సృష్టిస్తాము అని అంటే చాలా మంది నమ్మి ఒక్క అవకాశం ఇచ్చారు కదా. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం ఏమైంది? పోనీ ఇప్పుడు వచ్చి మీ అందరికీ ఒక్క అవకాశం అని అడుగుతున్నటువంటి నా ప్రత్యర్థి ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు కదా. 2009లో మీరెవరో తెలియదు, మీరు ఆ రోజు పార్టీకి మీరు చేసినటువంటి సేవలేమీ లేవు. అయినా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఒకే ఒక మాటతో ఒక అవకాశం మీరు ఇచ్చి 15 రోజుల్లో ఎమ్మెల్యే చేశారా లేదా? ఆ రోజు ఎమ్మెల్యే చేశారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి,
బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.